రేపు కొలంబోలో పాకిస్తాన్తో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ వ్యూహాల్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇవాళ బయటపెట్టాడు. ఇందులో ఓపెనర్ అభిషేక్ శర్మపై క్లారిటీ ఇవ్వడంతో పాటు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ను ఎదుర్కొనే అంశం, అలాగే ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి విషయాలపై సై తన అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లపై సూర్య క్లారిటీ ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు భారత బ్యాటింగ్ ఇబ్బందికరంగానే ఉందని సూర్య అంగీకరించాడు. తమ ఓపెనింగ్ పేలవంగా ఉందని కూడా సూర్య అంగీకరించాడు. వాస్తవం నుండి తాము పారిపోలేమన్నాడు. దీనికి ఎలాంటి సాకులు చెప్పదలుచుకోలేదన్నాడు. ప్రతి ఒక్కరూ చాలా క్రికెట్ ఆడారని, బ్యాటర్లు ఇలాంటి వికెట్లపై తమ సొంత ప్రణాళికలను కలిగి ఉండాలని కోరాడు. తాము బాగా ప్రారంభించాము, కానీ అవాంతరాలు ఎదుర్కొన్నామని సూర్య తెలిపాడు. కానీ దీనిని బాగా కవర్ చేస్తామన్నాడు. పాకిస్తాన్తో రేపు జరగబోయే మ్యాచ్పై స్పందిస్తూ ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని సూర్య తెలిపాడు. ఇది వేరని ఎంత చెప్పినా ఒత్తిడి మాత్రం మానవ సహజం అన్నాడు. పాకిస్తాన్తో తరచూ ఆడం కాబట్టి ఒత్తిడి ఎల్లప్పుడూ ఉంటుందన్నాడు. ద్వైపాక్షిక క్రికెట్ టోర్నమెంట్లు ఉంటాయా అంటే అవకాశం లేదన్నాడు. అది మన చేతుల్లో లేదని, తాను తీసుకోగల స్థితిలో ఉన్నప్పుడు మీకు చెప్తానన్నాడు. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పాకిస్తాన్తో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని, ప్లేయింగ్ 11లోకి తిరిగి వస్తాడని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. భారత ఆటగాళ్లు ప్రత్యర్థిపై కాకుండా తమపైనే దృష్టి సాధిస్తామని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మనం ఎలా ఆడుతున్నామో చూడాలని, దాన్ని కొనసాగించాలని కోరాడు. ప్రత్యర్థి జట్టు ఎలా ఆడుతుందని కాకుండా తమ బలంపైనే దృష్టి పెడతామన్నాడు. ఎవరు బాగా క్రికెట్ ఆడతారో వారు ఆట గెలుస్తామన్నారు. ప్రపంచ కప్ మ్యాచ్లో టాస్ సమయంలో టీమిండియా పాకిస్తాన్తో కరచాలనం చేయడానికి సిద్ధంగా ఉంటుందా లేదా అనే దానిపై సూర్యకుమార్ యాదవ్ నేరుగా స్పందించలేదు. టాస్ సమయంలో కరచాలనం గురించి చూద్దాం, 24 గంటలు వేచి ఉండాలని కోరారు. మరోవైపు వార్తల్లో నిలిచిన పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్పై స్పందిస్తూ ఒక ప్రశ్న సిలబస్లో లేనప్పటికీ దాన్ని వదిలేయలేమని, అతన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని సూర్య తెలిపాడు. ఇక టీమిండియాతో ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆగా మాట్లాడారు. షేక్ హ్యాండ్ వివాదంపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. భారత్తో కరచాలనం చేసేందుకు సిద్ధంగా ఉందని అడగ్గా, రేపు ఏం జరుగుతుందో చూద్దామని కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నారు. ఆసియా కప్లో ఇరు జట్లు కెప్టెన్లు, ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోని విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఇండియా బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి కూడా సల్మాన్ ఆగా కామెంట్ చేశారు. ఆదివారం జరిగే మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడతాడని ఆశిస్తున్నామని, బహుశా అతను కోలుకుంటాడని భావిస్తున్నామని, కానీ ఉత్తమమైన జట్టుతోనే తాము తలపడాలని అనుకుంటున్నట్లు సల్మాన్ తెలిపారు. వరల్డ్ కప్లో ఇండియాపై పాకిస్తాన్కు మంచి రికార్డ్ ఉందని అంగీకరించారు. చరిత్రను మార్చలేమని, కానీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. బౌలర్ ఉస్మాన్ తారిక్ యాక్షన్ వివాదం గురించి స్పందిస్తూ, ఉస్మాన్కు ఐసీసీ 2 సార్లు క్లియరెన్స్ ఇచ్చిందని, ఎందుకు అంతగా అతని యాక్షన్ గురించి చర్చిస్తున్నారో అర్థం కావట్లేదని, అతనేమి దీని గురించి పట్టించుకోవడం లేదన్నారు. అతను మా ట్రంప్ కార్డ్ అవుతారమన్నారు.